హలో. ఏంటి నువ్వు అంత భయపడ్డావు? అతను చెప్పినట్టు ఒప్పుకున్నాడు. అసలు ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు తెలుసా? అవునా? నిన్నొచ్చి కలవమంటున్నాడు. నేనెందుకు? అసలు నేను చెప్పింది కరెక్టో కదా తనకు క్లారిటీ ఉండాలి కదా. నువ్వు వచ్చి నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పు చాలు. ఏంటి ఇది కూడా చేయలేవా? సరే వస్తున్నాను. హాయ్. హాయ్. విల్ యూ హ్యావ్ సంథింగ్? నో థ్యాంక్స్, ఐ జస్ట్ హ్యాడ్. సో చెప్పండి ఇంకేంటి? అదే తను చెప్పాడు కదా. ఎవరతను? అదే నా బాయ్ ఫ్రెండ్ వరుణ్. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వీడు చెప్పలేదా? You see, life is more than just love, okay? You know why your parents chose me? I was the best student in college. తర్వాత మంచి ఉద్యోగం, ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాను. మోరోవర్ మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, ఐ అండర్స్టాండ్. మీరు వరుణ్, అదే తను. నేను ఓకే అది చెప్దామనే ఇందాక నేను ట్రై చేస్తుంటే మీరెక్కడ తన్ని మాట్లాడిస్తే కదా. దట్స్ యువర్ ప్రాబ్లం. మీరు డీల్ చేసుకోవాలి. నాకు చెప్తే నేనేం చేయగలను? అదేంటి సార్ అలా అంటారు? ఇద్దరు లవర్స్ మధ్య రావడం కరెక్ట్ కాదు కదా. మీరు కొంచెం అర్థం చేసుకుంటే. చూడు, ఇదంతా ఓ సైకిల్. ఇది ఇప్పుడు మొదలవదు. నువ్వు ఒక అమ్మాయిని చూస్తావు, ఒక వారం రోజులకి ఆ అమ్మాయి కూడా నీ వైపు చూస్తుంది. ఇంకొన్నాళ్ళకి మీరు ఇంట్లో వాళ్ళు పెట్టిన పేర్లు మర్చిపోయి నువ్వు బంగారం అంటావు, ఆ అమ్మాయి బుజ్జి అంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ సడన్గా అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి నేను నీకు మంచి సంబంధం తెచ్చానమ్మా అంటాడు. అప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీకు నీ ప్రేమ ముఖ్యమా నా పరువు ముఖ్యమా ఆలోచించుకో అంటాడు. అప్పుడు అమ్మాయి నీ దగ్గరికి వచ్చి మా నాన్న ఇలా అన్నాడు, నాకు మా నాన్న పరువే ముఖ్యం, సారీ అంటుంది. ప్రేమించిన అమ్మాయి వదిలేసేసరికి నువ్వు సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ చేస్తున్న జాబ్ వదిలేసి ఎందుకు పని కాకుండా పోతావు. అప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చేసిందే మళ్ళీ చేస్తారు, నిన్ను ఒక దారిలో పెడతారు. నువ్వు కూడా ఏదో బతకాలి కదా అన్నట్టు పొద్దున్నే ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఇంటికి వస్తూ ఏదో బతుకుతూ ఉంటావు. ఈ ప్రాసెస్లో పైన బట్ట కింద పొట్ట రెండు వచ్చేస్తే జీవితంలో ఇంకో అమ్మాయి పడుతుందని ఆశ కూడా పోదు. అప్పుడు మీ నాన్న నీ దగ్గరికి వచ్చి ఒరే నీకు మంచి సంబంధం వచ్చిందిరా అంటాడు. అప్పుడురా 25 ఏళ్ళలో ఫస్ట్ టైం మీ నాన్న నీకు హీరోలా కనిపించేది. నువ్వు సిగ్గుపడతావు, మొహమాట పడతావు, కానీ ఫోన్ నెంబర్ తీసుకుంటావు. ఫోన్ ఎత్తగానే అమ్మాయి చెప్పే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు, ఆయన బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మీకు ఓకే అయితే నాకు ఓకే అండి. బేసికల్లీ మనం చాలా కక్కుర్తిలో ఉంటాం భయ్య. బ్రేకప్ అయిన 6 నెలల్లో ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయగలడు అమ్మాయి వాళ్ళ నాన్న. కానీ అదే 6 నెలల్లో ఇంకో అమ్మాయిని పడేయగలవా? ఆ దమ్ము నీకుందా? ఉండదు. నాది అదే పరిస్థితి భయ్య. నేను నో చెప్పలేను, సారీ. అదేంటి సార్ అలా అంటారు? ఇంత డబ్బులుండి పైగా టాపర్ అని చెప్పారు. డబ్బుకి కక్కుర్తికి సంబంధం లేదు. ఇంక చదువు అంటావా, అది ఎందుకు ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు. ఏంట్రా చాలా క్లారిటీతో ఉన్నాడే.